హలో అండి, హాయ్, అస్సలాము అలైకుం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. ఇప్పుడు మనం కదిర్లో జరుగుతున్న ఇస్తమా గురించి అయితే మాట్లాడుకుందామండి. అడ్రస్ తెలియని వాళ్ళు ఈ వీడియో మొత్తం చూడండి. అడ్రస్ మొత్తం ఈ వీడియోలో ఉంది. ఇప్పుడు మనం మార్కెట్ రోడ్డుకి అయితే వెళ్తున్నాము. అలాగే ఇస్తమా ఎప్పుడంటే 27, 28 అండి, 27, 28 ఇస్తమా జరుగుతుంది. శనివారం, ఆదివారం ఇస్తమా. అనంతపురం, హిందూపురం, గోరెంట్ల, పెనుగొండ, ధర్మవరం, పుట్టపర్తి, కళ్యాణదుర్గం, రాయదుర్గం వీళ్ళందరూ ఇస్తమాకు వచ్చేవాళ్ళే అండి. ఇస్తమా స్థలం మీకు చూపించడానికే ఈ వీడియో తీశాను. దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మన కదిరిలో ఇస్తమా అంటే మామూలుగా ఉండదు కదండి. మన కదిరి వాళ్ళ గురించి మనకు తెలుసు కదా. అడ్రస్ మొత్తం ఈ వీడియోలో ఉంది. దయచేసి అందరూ చూడండి. ఇస్తమా జరిగే స్థలానికైతే నేను ఇప్పుడు మిమ్మల్ని తీసుకువెళ్తున్నాను. పెట్రోల్ బంక్ అండి వచ్చేది. ఇప్పుడు పెట్రోల్ బంక్ వస్తుంది. ఇంకా కొంచెం ముందుకు అలా వెళితే బైపాస్ రోడ్ అయితే వస్తుంది. ఇస్తమా డిసెంబర్ 27, 28 అండి. తెలియని వాళ్ళకి తెలియచేయండి. అసలు ఇస్తమా అంటే ఏమిటి అనుకుంటున్నారా? ఇస్తమా గురించి మన ముస్లిమ్స్ అందరికీ తెలుసండి. ఎవరిని అడిగినా ముస్లిమ్స్లో అందరూ చెప్తారు. ఇదేనండి న్యూ బైపాస్ రోడ్. అలా కొంచెం ముందుకు వెళ్తే ఇదేనండి బైపాస్ రోడ్డు. చూడండి ఎంత బాగుందో, చాలా చక్కగా ఉంది రోడ్డు. మొన్న కూడా మీకు ఒక వీడియో తీసి పెట్టానండి నేను. ఇస్తమా చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ మొత్తం పెట్టాను. మీరు చూసింటారు. చూడని వాళ్ళు ఒక్కసారి చూడండి ప్లీజ్. ఇదేనండి, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ అయితే వస్తుంది. ఇస్తమా ఇస్లామిక్ సిద్ధాంతాలను నేర్చుకోవటం, అల్లాహ్తో దువా చేయడం. ఇస్తమా ప్లేస్కి అయితే దగ్గరికి వచ్చేసామండి మేము. ఇలా లెఫ్ట్ సైడు ఒక లుక్ అయ్యింది. ఇదేనండి, కొంచెం ముందుకు వెళ్తే ఇస్తమా బోర్డు అయితే వచ్చేసింది. బెంగళూరు హిందూపూర్ బైపాస్ రోడ్ అండి ఇది. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే గ్రౌండ్ మొత్తం కనిపిస్తుంది మీకు. చూడండి ఎంత చక్కగా ఏర్పాటు చేశారంటే చాలా బాగుంది. చాలా పెద్ద మైదానము. ఇదేనండి ఇస్తమా ప్లేస్. చూడండి, ప్రతి ఒక్కరూ తెలియని వాళ్ళకి తెలియచేయండి. ఇస్లామిక్ సిద్ధాంతాలను నేర్చుకోండి, అల్లాహ్తో దువా చేయండి. దీనిని ప్రపంచవ్యాప్తంగా చాలామంది ముస్లిమ్స్, లక్షలాది ముస్లిమ్స్ పాల్గొంటారండి. ఇది జీవితాలపై ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇస్తమా అనేది ఇస్లామిక్ జ్ఞానాన్ని పెంచుకోవడానికి ముస్లిమ్స్ అందరూ కలిసి నిర్వహించే ఒక సమ్మేళన. చూడండి, ఇస్తమా గురించి నాకు తెలిసిన 2 మాటలు అయితే నేను మీకు చెప్పాను. మీకు తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. సరేనండి, ఉంటాను. ఓకే, బాయ్, అస్సలాము అలైకుం.